మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ సర్జరీలో అంటే కాలిన వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అంతకుముందు మనకు వంటగదిలో ఎప్పుడైనా కాలిందంటే అక్కడ చాలామంది లేడీస్కి ఉంటాయి యాక్చువల్గా ఎక్కువ మందికి. కొంతమంది అంతకుముందు అయితే ఎంత కాలినా కానీ మొహం కాలినా లేదా వీపులో కాలినా వేడి నీళ్ళు పడ్డా అట్నే కొనసాగేది లైఫ్ మొత్తం యాక్చువల్గా. బట్ ఇప్పుడు అధునాతన వైద్యం వచ్చిన తర్వాత సో కాలిన గాయాల్ని మనము తిరిగి నార్మల్ చర్మంలాగా ఎంత సులువుగా చేసే అవకాశం ఉంది టెక్నాలజీతోని. సో ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ ఈ అధునాతన ఈ వైద్యం గురించి కొద్దిగా వివరించండి. కాలిన గాయాలకి మనం ఎంత మంచిగా చేయగలుగుతాం? నార్మల్గా కాలిన వెంటనే అందరూ దాని మీద మీరు చెప్పినట్టు పేస్ట్ రాయడం కానీ పసుపు రాయడం కానీ చాలా చేస్తారు. యూజువల్గా ఏంటంటే లిమిట్ ద పీరియడ్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఎంతసేపు మీ చర్మానికి కాంటాక్ట్ ఉందో అది ఎంత తగ్గిస్తే అంత డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సో కాలిన వెంటనే రన్నింగ్ వాటర్, టూ కోల్డ్ ఉండకూడదు, టూ హాట్ ఉండకూడదు, రన్నింగ్ వాటర్లో పెట్టేస్తే దాని డ్యామేజ్ అయిన దగ్గర, కాంటాక్ట్ అయిన దగ్గర ఎలాగో డ్యామేజ్ అయిపోయింది, దాని చుట్టూత ఏరియాస్లో కూడా అటు ఇటు కాకుండా ఉంటాయి. అలాంటివి ప్రివెంట్ చేయడానికి ఆ రన్నింగ్ వాటర్ చెప్తాం. అది అయిపోయినంత ఫస్ట్ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఇమీడియట్గా ఫస్ట్ మేము చేసేది ప్రైమరీ కేర్. ఇంజరీ ఎంత అయింది, ఎక్కడైంది, ఎంత పర్సంటేజ్ అయ్యింది, అండ్ డెప్త్ ఆఫ్ ద వుడ్. కొన్ని ఇంజరీస్ చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి, స్కాల్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఓన్లీ ఎపిడర్మిస్ కాలడం, అలాంటివన్నీ కొన్ని అసలు స్కార్ లేకుండానే హీల్ అయిపోతాయి. కొన్నిసార్లు డెప్త్ ఆఫ్ ద బర్న్ని బట్టి మన డర్మిస్ లెవెలా డీపా చూసే దాన్ని బట్టి స్కారింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ అంటే ఏదైతే కాలిన వూండ్ ఉందో కలర్ తక్కువ రావడం కానీ ఎక్కువ రావడం కూడా అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ మనకి పోస్ట్ హీలింగ్ తెలుస్తాయి, దాన్ని బట్టి డీల్ చేస్తాం. ఇనీషియల్గా అయితే మాత్రం కన్జర్వేటివ్ అప్రోచ్, ఫస్ట్ ఎంత ఇంజరీ అయింది, అసలు డెప్త్ ఎంత ఉంది, దాంతో అది మానిపోతుందా ఆర్ ఏమైనా డాక్టర్ హెల్ప్ కావాలా. మీరు అడిగినట్టు గ్రాఫ్టింగ్ అన్నారు కదా, అన్నిట్లో గ్రాఫ్టింగ్ అవసరం లేదు. సూపర్ఫిషియల్ వూండ్స్ ఉన్నాయనుకోండి, దానంతట అవి మారిపోతాయి. ఒక్కొక్కసారి వూండ్స్ వైడ్గా చాలా బాడీ పార్ట్స్లో అవ్వడం అలా ఉంటాయి. దాంట్లో మనకి కొత్తగా చాలా న్యూ డ్రెస్సింగ్ మెటీరియల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లాజన్ అంటాం, అది వూండ్స్ మీద అంటే సూపర్ఫిషియల్ బర్న్స్ మీద స్ప్రెడ్ చేయడం వల్ల దాన్ని తొందరగా బర్న్ పెయిన్ తగ్గుతుంది, ఫాస్టర్ హీలింగ్, బెటర్ స్కారింగ్, అండ్ దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఇట్లాంటివి న్యూ డ్రెస్సింగ్స్ వచ్చాయి, అవి యూజ్ చేయొచ్చు. ఇంకొంచెం డీప్ వూండ్స్ అలాంటివి అయితే ఫస్ట్ డిబ్రైడ్మెంట్ అంటే పాడైపోయిన టిష్యూని తీసేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది చేసిన తర్వాత వూండ్ హీలింగ్ని బట్టి గ్రాఫ్ట్ కావాలా, ఫ్లాప్ కావాలా, రికన్స్ట్రక్షన్ కావాలా అని డిసైడ్ చేస్తాం. సో ఇవన్నీ ఒక హీలింగ్ పార్ట్. ఇది వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజరీ, సూపర్ఫిషియల్ నుంచి డీప్ని బట్టి ఎలా రికన్స్ట్రక్ట్ చేయాలో చూస్తాం. ఇనిషియల్ హీలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కాస్మెసిస్ అంటే ఎప్పుడు వూండ్ నియర్ నార్మల్గా తేయడానికే ప్రయత్నిస్తాం. బట్ నార్మల్ స్కిన్ లాగా ఉంటుందా అంటే ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. బట్ నియర్ నార్మల్గా తేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఫంక్షనల్ హీలింగ్, తర్వాత ఫంక్షనల్, తర్వాత కాస్మెసిస్. కొంతమందికి అవగాహన లేకపోవచ్చు, వారికి చిన్నప్పుడు ఏదో గాయాలు అయి ముఖం మీద స్కార్ ఉండొచ్చు, లేదా చేతుల మీద ఎక్కడన్నా బర్ర లాంటివి ఉండొచ్చు. సో వాటిని ఇప్పుడు వాళ్ళు కనుక తిరిగి అలాంటి చర్మం కావాలనుకుంటే ఏంటిది పద్ధతి? నార్మల్గా ఏంటంటే ఈ స్కార్స్ ఓల్డ్ టెక్నిక్స్ అప్పుడు వాడడం వల్ల కానీ ఆర్ గ్రోత్ పీరియడ్ వల్ల ఇనీషియల్గా సన్నగా ఉన్న స్కార్ కూడా వైడ్గా అవ్వడం, పెద్ద మచ్చలా కనపడడం, లేకపోతే నల్ల మచ్చలా కనిపించడం, ఒక్కొక్కసారి డిప్రెషన్, చూసిన వెంటనే కనిపించే డిప్రెషన్లు, ఇలాంటివన్నీ స్కార్లో చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంతకు ముందు కూడా హ్యాచ్ మార్క్స్ ఉంటాయి, క్రాస్ హ్యాచ్ మార్క్స్, స్కార్కి ఇటు అటు చుక్కలు ఉన్నట్టు చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ స్కార్ రివిజన్ అని చేయొచ్చు. మనకున్న స్కార్ని ఎక్సర్సైజ్ చేసి న్యూ స్కార్ విచ్ ఈజ్ బెటర్ లుకింగ్ తయారు చేయొచ్చు. ఆ బెటర్ చేసేటప్పుడు టెక్నిక్ వైజ్ ప్లాస్టిక్ సర్జన్ చేసిందే కాక హిడెన్ అంటే ఎంత హైడ్ చేయొచ్చో అంత చేస్తాం. తర్వాత నేచురల్ లైన్స్ అని ఉంటాయి, RSTL అంటాం, రెస్టింగ్ స్కిన్ టెన్షన్ లైన్స్. వాటిల్లో కనుక స్కార్ ఉంటే చాలా తక్కువ నోటీస్ అవుతుంది. అట్లా దాన్ని ప్లాన్ చేసి చేయొచ్చు, దాన్ని స్కార్ రివిజన్ అంటారు. సో ఓల్డ్ స్కార్స్ కూడా మనం దాన్ని చేంజ్ చేసి స్కార్ రివిజన్తో బెటర్ అపియరెన్స్ ఇవ్వచ్చు. సాధారణంగా మనకు శరీరంలోకి ఏదైనా ఫారెన్ బాడీ రాగానే మన శరీరం అనేది దాన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది. సో ఇప్పుడు మనం ఏదన్నా అంటే కొత్త కిడ్నీ కానీ లేదా ఇటువంటి పెట్టినప్పుడు అటువంటి ఇష్యూస్ వస్తాయి.
మీకు అంటే గ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా వేరే కణజాలాన్ని మీరు అంటే రక్షించడానికి గ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు రియాక్షన్ జరిగి దాన్ని ఫారెన్ బాడీలా ట్రీట్ చేసి దానికి అగనిస్ట్గా పనిచేసే అలాంటి జరుగుతుందా, అలాంటి ఇన్ఫెక్షన్లు ఏమైనా జరుగుతాయా, యాక్చువల్గా ఇలాంటి సంక్లిష్టత ఏమన్నా ఉంటుందా మీలాంటి ఆపరేషన్లో? దీని గురించి కొద్దిగా మాకు ఫారెన్ బాడీస్ అంటే యూజువల్గా ట్రామా జరిగినప్పుడే, ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ డర్ట్, తర్వాత ఒక్కొక్కసారి ఇంజరీస్, గ్లాస్ మెటీరియల్ అవి లోపల ఉండే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా మేము కేసు తీసుకున్నప్పుడే దానికి మంచిగా వాష్ ఇస్తాం. సో ఈ డర్ట్, ఆ ఫారెన్ మెటీరియల్ అంతా పోవడానికి. ఒక్కొక్కసారి గ్రీజ్ అంటాం కదా, అది లోపల టిష్యూలో ఉండిపోవడం, చిన్న చిన్న పార్టికల్స్ లాడ్జ్ అయిపోవడం, తర్వాత చిన్న పెల్లెట్స్ లాంటివి ఉంటాయి, అవి మనకు కనిపించవు, ఎంత డిబ్రైడ్మెంట్ చేసినా కూడా లోపల ఉండిపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మరీ మైన్యూట్గా ఉంటే అవి మనకు కనిపించవు వాష్ చేసినప్పుడు కానీ తీయాలనుకున్నప్పుడు. డిబ్రైడ్మెంట్లో పోయేది పోగా కొన్ని మిగిలిపోతాయి. యూజువల్ మన బాడీ ఏం చేస్తుందంటే ఎనీ ఫారెన్ బాడీ బయటికి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దానివల్లే దాని చుట్టూతా ఇన్ఫెక్షన్ వచ్చి, పస్ వచ్చి అది బయటికి ఎక్స్ట్రూడ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇనర్ట్ అంటే ఆ చిన్న చిన్నవి బాడీలో ఉండిపోయి దానివల్ల మనకి ఏం డ్యామేజ్ అవ్వవు. మెజారిటీ మనం వాష్ చేసినప్పుడు, డిబ్రైడ్ చేసినప్పుడు తీసేస్తాం. చిన్న చిన్నవి ఒక్కొక్కసారి మనకి ఎక్స్రేలో వాటిలో గ్లాస్ పార్టికల్స్, మెటల్ పార్టికల్స్ కనిపించవు. అవి చూసి మనం ఐడెంటిఫై చేసి సియామ్ గైడెడ్ కూడా ఒక్కొక్కసారి వెళ్ళి అవి తీయాలంటే తీసేస్తాం. మోస్ట్ కామన్ ఫారెన్ పార్టికల్స్ ఇవే ఉంటాయి. ఒక్కొక్కసారి గన్ షాట్ వూండ్స్ వల్ల కూడా ఆ మెటీరియల్ అంతా లాడ్జ్ అయి ఉండొచ్చు. అవి కూడా మనకి తెలుస్తాయి ఇన్వెస్టిగేషన్స్లో, వాటి బట్టి వెళ్ళి లొకేట్ చేసి తీస్తాం.